హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం మార్చ్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు చింతాల టేక్స్ చార్జ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఏషియా పసిఫిక్ రూరల్ అండ్ అగ్రికల్చర్ క్రెడిట్ అసోసియేషన్ ఏపీఆర్ఏసీఏ. ఓకే, మనకి నాబార్డ్ చైర్మన్గా ప్రస్తుతం ఉన్న గోవిందరాజులు చింతాల గారు ఏషియా పసిఫిక్ గ్రామీణ మరియు వ్యవసాయ క్రెడిట్ అసోసియేషన్ యొక్క చైర్మన్గా అయితే మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. Next, Nourin Hassan has been appointed as the first Vice President and COO, Chief Operating Officer for the Federal Reserve Bank. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికోసం మనకి నౌరిన్ హాసన్ను మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిఓఓగా అయితే నియమించడం జరిగింది. సో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అలాగే సిఓఓ ఎవరు అంటే నౌరిన్ హాసన్. Next, COG, Controller and Auditor General of India, Girish Chandra Murmu has been reappointed as the Chairman of Panel of External Auditors of the United Nations for the year 2021. 2021 సంవత్సరానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి యొక్క బాహ్య ఆడిటర్ ప్యానల్ ఏదైతే ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానల్ ఉందో దీని యొక్క చైర్మన్గా మనకి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము గారిని అయితే తిరిగి నియమించడం జరిగింది. నెక్స్ట్, తీరత్ సింగ్ రావత్ స్వాన్ ఇన్ యాజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఉత్తరాఖండ్ న్యూ సీఎం ఎవరు అంటే తీరత్ సింగ్ రావత్. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సర్వింగ్ ఎంపీ టు బి అపాయింటెడ్ యాజ్ ద కెప్టెన్ ఇన్ ద టెరిటోరియల్ ఆర్మీ. టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్గా నియమితులైన మొట్టమొదటి ఎంపీగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ డాక్టర్ జీపీ సమంత యాజ్ ద న్యూ చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి సంబంధించి కొత్త స్టాటిస్టిషియన్గా డాక్టర్ జీపీ సమంతను అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది. నెక్స్ట్, కోనేరు హంపి హ్యాస్ వోన్ ద బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి మనకి ఫేమస్ చెస్ ప్లేయర్ అయిన కోనేరు హంపి ఎన్నికవడం జరిగింది. సో కోనేరు హంపి రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే చెస్. అలాగే మను బాకర్ వచ్చి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. ఓకే, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుగా మనకి షూటర్ మను బాకర్ ఎన్నికవడం జరిగింది. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి అథ్లెటిక్ అయిన అంజు బాబీ జార్జ్ అయితే ఎన్నికవడం జరిగింది. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు మనకి చెస్ ప్లేయర్ కోనేర్ హంపి, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు షూటర్ మను బాకర్, జీవితకాల మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు అథ్లెటిక్ అంజు బాబీ జార్జ్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్, అమితాబ్ బచ్చన్ విల్ బి హానర్డ్ విత్ బై అవార్డ్ బై ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఆర్చివ్స్ FIAF. అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ యాక్టర్ వచ్చి మనకి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఆర్చివ్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ప్రెజెంట్స్ ద బాటన్ ఆఫ్ హానర్ టు కిరణ్ బేడి. మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మనకి పుదుచ్చేరి గవర్నర్గా వర్క్ చేసిన కిరణ్ బేడి గారికి బ్యాటన్ ఆఫ్ హానర్తో సత్కరించడం అయితే జరిగింది. నెక్స్ట్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ అమాంగ్ టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2020. టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2020లో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కూడా ఆ టాప్ 20లో అయితే చోటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, 63rd గ్రామీ అవార్డ్స్ 2021. మనకి 63వ గ్రామీ అవార్డ్స్ 2021లో భాగంగా చూసుకుంటే రికార్డ్ ఆఫ్ ద ఇయర్గా మనకి ఏ రికార్డ్ ఎన్నికైంది అంటే ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ బై బిల్లీ ఎలిష్. ఓకే, 23వ గ్రామీ అవార్డులో భాగంగా రికార్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చి ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ బై బిల్లీ ఎలిష్ వచ్చి ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ నేవల్ షిప్ ఫస్ట్ ఎవర్ విజిట్ టు హిస్టారిక్ పోర్ట్ ఆఫ్ మోంగ్లా ఇన్ బంగ్లాదేశ్. భారతదేశపు నావికాదళ ఓడలు బంగ్లాదేశ్లోని చారిత్రాత్మక ఓడరేవు పట్టణమైన మోంగ్లాకు మొట్టమొదటిసారిగా సందర్శించడం అయితే జరిగింది. సో ఇండియన్ నేవల్ షిప్స్ మొట్టమొదటిసారిగా బంగ్లాదేశ్లోని ఏ పోర్ట్ టౌన్ సందర్శించాయి అని అడిగితే కనుక మోంగ్లా. నెక్స్ట్, ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ దస్లిక్ 2 కమెన్స్ ఇన్ రాణికేట్. ఓకే, మనకి భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ మనకి దస్లిక్ 2 అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగే సైనిక విన్యాసం అని అడిగితే కనుక ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య జరుగుతుంది. ఇది రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే రాణికేట్లో అయితే జరిగింది. నెక్స్ట్, థర్డ్ స్కార్పియన్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ కరంజ్ కమిషన్ ఇంటూ సర్వీస్. 3వ స్కార్పియన్ జలాంతర్గామైన ఐఎన్ఎస్ కరంజ్ వచ్చి రీసెంట్గా మనకి ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సర్వీస్లోకి అయితే మనకి సేవలోకి అయితే ఈ షిప్ అనేది అయితే మనకి జలాంతర్గామి ఏదైతే సబ్మెరైన్ ఉందో ఇదైతే వర్కింగ్లోకి అయితే రావడం జరిగింది. పేరు వచ్చి ఐఎన్ఎస్ కరంజ్.
ఓకే. నెక్స్ట్ మనకి రీసెంట్‌గా డిజీ పేజ్ అనేది కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి ఫుల్ మంత్ వీడియోలో కూడా వీటి గురించి మనం డిస్కస్ చేసాం. సో, మనకి రీసెంట్‌గా ఐసీసీ మనకి మంత్ వైస్‌గా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ చూసుకుంటే జనవరి మంత్‌కి సంబంధించి రిషబ్ పంత్, ఫిబ్రవరి మంత్‌కి సంబంధించి రవిచంద్ర అశ్విన్, మార్చ్ మంత్‌కి సంబంధించి భువనేశ్వర్ కుమార్ అయితే ఎన్నికయ్యారు. ఇది మనకి జనవరి అవార్డు అనేది ఫిబ్రవరిలోను, ఫిబ్రవరిది మార్చ్‌లోను, మార్చిది ఏప్రిల్‌లోను అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ అవార్డు అయితే మనకి ఇంకా మేలో అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇంకో 1 వీక్‌లో అయితే మనకి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ చూసుకుంటే జనవరి మంత్‌కి షబ్నీమ్ ఇస్మాయిల్ సౌత్ ఆఫ్రికా, ఫిబ్రవరి మంత్‌కి సంబంధించి తమ్నీ బెన్మౌంట్ ఇంగ్లాండ్, మార్చ్ మంత్‌కి సంబంధించి లిజ్లీ లీ సౌత్ ఆఫ్రికా అయితే ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఓన్ ద గోల్డ్ మెడల్ అట్ మటియో పెలింకోనా ర్యాంకింగ్ సిరీస్ హెల్డ్ ఇన్ రోమ్, ఇటలీ. ఇటలీలోని రోమ్లో జరిగిన మటియో పెలికోన్ ర్యాంకింగ్ సిరీస్లో భాగంగా రెజ్లర్ బజరంగ్ పూనియా వచ్చి బంగారు పథకం గెలుచుకోవడం జరిగింది. సో బజరంగ్ పూనియా ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్, ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు అని అడిగితే కనుక రెజ్లర్. నెక్స్ట్ మిథాలీ రాజ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు స్కోర్ ద 10,000 ఇంటర్నేషనల్ రన్స్. మనకి 10,000 అంతర్జాతీయ పరుగులు చేసిన మిథాలీ రాజ్ వచ్చి భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి మహిళా క్రికెటర్గా నిలవడం జరిగింది. సో ఉమెన్ క్రికెటర్స్లో 10,000 రన్స్ చేసిన ఫస్ట్ ప్లేయర్ ఇండియన్ తరపున ఎవరు అంటే మిథాలీ రాజ్. నెక్స్ట్ ఇండియా విల్ ప్లే దేర్ ఇనాగ్రల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అగైనెస్ట్ ద న్యూజిలాండ్ అట్ ఫ్రమ్ జూన్ 18 to 22. జూన్ 18 నుండి 22 వరకు కూడా ఇంగ్లాండ్లో జరగబోయే మనకి ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉందో, ఈ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించి మనకి న్యూజిలాండ్తో భారత్ అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అయితే ఆడనుంది. సో ఇండియా మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను మనకి ఏ దేశంతో ఆడనుంది అంటే న్యూజిలాండ్తో. ఎక్కడ అంటే ఇంగ్లాండ్. హర్యానా men and Kerala women won the 69th నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ అట్ కైట్ యూనివర్సిటీ భువనేశ్వర్. మనకి నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో ఇది భువనేశ్వర్లో జరిగింది. దీంట్లో భాగంగా మెన్స్ వచ్చి హర్యానా, ఉమెన్స్ వచ్చి కేరళ టీం అయితే విన్ అవ్వడం జరిగింది. ఓకే, కిట్ విశ్వవిద్యాలయ భువనేశ్వర్లో 69వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ అయితే జరిగింది. దీంట్లో పురుషులు వచ్చి హర్యానా, మహిళలు వచ్చి కేరళ టీం అయితే విజయం సాధించాయి. నెక్స్ట్ స్విస్ ఓపెన్ 2021 అనేది రీసెంట్గా మనకి మార్చ్ మంత్ సెకండ్ వీక్లో అయితే జరగడం జరిగింది. దీంట్లో భాగంగా మెన్స్ సింగిల్స్ టైటిల్ వచ్చి విక్టర్ ఆక్సలెన్స్ అయితే మనకి డెన్మార్క్ ప్లేయర్ విన్ అయ్యారు. అలాగే ఉమెన్ సింగిల్స్ వచ్చి మనకి చూసుకున్నట్లయితే కరోలినా మారిన్, స్పెయిన్ టీంకి చెందిన కరోలినా మారిన్ అయితే విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి మనకి ఇండియన్ ప్లేయర్ పీవీ సింధు. సో మనకి ఇండియన్ ప్లేయర్ కాబట్టి రన్నర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఉమెన్ సింగిల్స్ పీవీ సింధు అయితే విన్ అవ్వడం జరిగింది. సో స్విస్ ఓపెన్ అనేది దేనికి సంబంధించింది అంటే బ్యాడ్మింటన్. నెక్స్ట్ ఫ్రంటియర్ గాంధీ ఆటోబయోగ్రఫీ టైటిల్ ద ఫ్రంటియర్ గాంధీ మై లైఫ్ అండ్ స్ట్రగుల్ రిలీజ్డ్ ఇన్ ఇంగ్లీష్. ద బుక్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ బై ఇమ్తియాజ్ అహ్మద్ సహిబా జాదా. ఓకే, మనకి ద ఫ్రంటియర్ గాంధీ ఏదైతే ఉందో మనకి ఈయన ఒక ఆటోబయోగ్రఫీ అయిన ఫ్రంటియర్ గాంధీ మై లైఫ్ అండ్ స్ట్రగుల్ అనే ఆటోబయోగ్రఫీని రీసెంట్గా ఇంగ్లీష్లోకి అయితే ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇది ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అంటే ఇమ్తియాజ్ అహ్మద్ సహిబ్ జాదా. నెక్స్ట్ కన్నడ పోయెట్ లక్ష్మీనారాయణ భట్ట పాస్డ్ అవే. మనకి కన్నడ కవి అయిన లక్ష్మీనారాయణ భట్ట గారు అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఫార్మర్ గుజరాత్ అండ్ రాజస్థాన్ గవర్నర్ అంశుమాన్ సింగ్ పాస్డ్ అవే. అదేవిధంగా రాజస్థాన్ మరియు గుజరాత్కి సంబంధించి మాజీ గవర్నర్గా వర్క్ చేసిన అంశుమాన్ సింగ్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ ధ్యాన్చంద్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ విన్నింగ్ వెటరన్ ఇండియన్ అథ్లెటిక్ ఇషార్ సింగ్ డియోల్ హ్యాస్ పాస్డ్ అవే. అదేవిధంగా ధ్యాన్చంద్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డు గ్రహీత అయిన భారత అథ్లెటిక్ ఇషార్ సింగ్ డియోల్ గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్డ్ ద సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ యాజ్ సబ్ బ్రోకర్. మనకి సెబీ ఏదైతే ఉందో అంటే మనకి ఇండియాలో ఉన్న బ్యాంక్స్ ఏదైతే మిస్టేక్ కానీ ఏదైనా చేసినప్పుడు మనకి వాటి యొక్క లైసెన్స్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రద్దు చేస్తూ ఉంటుంది కదా. అలాగే మనకి ఈ షేర్ మార్కెట్కి సంబంధించి ఏదైతే మనకి బ్రోకరేజ్ కంపెనీస్ ఇటువంటివి ఉంటాయో వీటన్నిటిని కూడా సెబీ రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈ సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏదైతే రిజిస్ట్రేషన్ సబ్ బ్రోకర్గా ఉందో దీని యొక్క ఏదైతే లైసెన్స్ ఉందో దీని యొక్క రిజిస్ట్రేషన్ అయితే సెబీ క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిమూవ్స్ ద ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఐడిఐ బ్యాంక్. మనకి ఏదైతే బ్యాంక్ అనేది ఎన్పిఏ ఎక్కువైపోయి మనకి ఏదైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం బాగా లాస్లో ఉంది అనుకుంటుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి బ్యాంక్ మీద మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి విధిస్తుంది. దాన్ని సింపుల్గా చెప్పాలంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అని చెప్తారు. సో ఈ పీసీఐ అనేది గతంలో ఐడిఐ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే విధించడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఆ పీసీఐ అనే దాన్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిఐ బ్యాంక్ పైన అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది.
నెక్స్ట్ నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ సబ్మిట్ ద ఫస్ట్ లిస్ట్ ఆఫ్ 12 PSUs ఫర్ ద ప్రైవేటైజేషన్. ప్రైవేటీకరణ కోసం 12 PSUs పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క మొదటి జాబితాను అయితే నీతి ఆయోగ్ సమర్పించడం జరిగింది. సో మనకు ఆల్రెడీ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. కొన్ని రకాల పబ్లిక్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో కొన్ని బ్యాంక్స్ని కానీ వీటన్నిటిని కూడా మనకి ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి, సో వాటికి సంబంధించి కార్యకలాపాలన్నింటినీ కూడా నీతి ఆయోగ్ అయితే చూసుకుంటుందని కూడా బడ్జెట్లో మనకి చెప్పారు. సో దానికి సంబంధించి నీతి ఆయోగ్ మనకి 12 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లిస్ట్ అనే దాన్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్డ్ ద స్మార్ట్ ఆఫ్ ఉన్నతి ప్రోగ్రామ్. మనకి స్మార్ట్ ఆఫ్ ఉన్నతి కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ప్రారంభించడం జరిగింది. సో మెయిన్గా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో మనకి రీసెంట్గా మార్చి 8న ఉమెన్స్ డే జరిగింది కాబట్టి ఆ సందర్భంగా ఈ స్మార్ట్ యాప్ ఉన్నతి అనే ప్రోగ్రామ్ని అయితే వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కోసం అయితే ప్రారంభించడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఏ రేంజ్ ఆఫ్ వేరబుల్ కాంటాక్ట్లెస్ పేమెంట్ డివైజెస్ అండర్ ద బ్రాండ్ వేర్ అండ్ పే. ఓకే, మనకి వేర్ అండ్ పే బ్రాండ్ కింద ధరించగలిగే కాంటాక్ట్లెస్ చెల్లింపు పరికరాల శ్రేణిని యాక్సిస్ బ్యాంక్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే లైక్ వాచెస్ ఏవైతే మనకి పెట్టుకుంటామో అంటే వేరు చేస్తామో దాని ద్వారానే మనకి పేమెంట్స్ అనేవి చేసే విధంగా ఆ టైప్ ఆఫ్ డివైజెస్ అనే వాటిని అయితే యాక్సిస్ బ్యాంక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఫ్లాగ్డ్ ఆఫ్ ద 91st యానివర్సరీ ఆఫ్ దండి మార్చ్ ఆన్ March 12 ఇన్ అహ్మదాబాద్ టు సెలబ్రేట్ ద 75th యానివర్సరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే. భారత స్వతంత్రానికి సంబంధించి 75వ వార్షికోత్సవం జరుపుకునేందుకు గాను మార్చి 12న అహ్మదాబాద్లో దండి వద్ద మార్చి 91వ వార్షికోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకి ప్రారంభించడం జరిగింది. సో దండి మార్చ్ అని చెప్పి పిలుస్తారు కదా, దండి మార్చ్ మనకి ఈ 91వ వార్షికోత్సవం అనేది అయితే రీసెంట్గా సెలబ్రేట్ చేశారు. దీన్ని ఉప్పు సత్యాగ్రహం సాల్ట్ మార్చ్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెట్ అప్ ద 259 member హై లెవెల్ నేషనల్ కమిటీ టు బి హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు కమరేట్ ద 75 years ఆఫ్ ఇండిపెండెన్స్. ఓకే, మనకి 75వ స్వతంత్ర దినోత్సవం అయితే త్వరలో జరుపుకోబోతున్నాం కదా, దీనికి సంబంధించి మన కార్యక్రమాలు నిర్వహించడం కోసం భారత ప్రభుత్వం 250 మంది సభ్యుల ఉన్నత స్థాయి జాతీయ కమిటీని అయితే నియమించింది. ఈ కమిటీ అనేది ఎవరి నేతృత్వంలో పనిచేస్తుంది, ఎవరు హెడ్గా వ్యవహరిస్తారో అంటే మనకి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే దీనికి మనకి హెడ్గా వ్యవహరించడం అయితే జరుగుతుంది. The Union Education Minister Ramesh Pokhriyal has inaugurated the New Delhi World Book Fair 2021 virtual edition. మనకి 2021 సంవత్సరానికి సంబంధించి ఏదైతే విర్చువల్ ఎడిషన్ ఉందో న్యూఢిల్లీ ప్రపంచ బుక్ ప్రదర్శనలో దీని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి థీమ్ ఏంటి అంటే థీమ్ ఆఫ్ 2021 న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ దీని యొక్క థీమ్ ఏంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. జాతీయ విద్యా విధానం 2020. మనకి నూతన జాతీయ విద్యా విధానాన్ని అయితే మనకి కొత్తగా అమలు చేయనున్నారు కదా, సో అదే మనకి థీమ్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రామ్నాథ్ కోవింద్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద కన్జర్వేషన్ వర్క్స్ ఆఫ్ సింగోర్గార్ ఫోర్ట్ ఇన్ సింగ్రాంపూర్ విలేజ్ ఆఫ్ దామ్ డిస్ట్రిక్ట్ ఇన్ మధ్యప్రదేశ్. ద ప్రెసిడెంట్ ఆల్సో ఇనాగ్రేటెడ్ ద న్యూలీ కర్వ్డ్ జబల్పూర్ సర్కిల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మధ్యప్రదేశ్లోని దామో జిల్లాలోని సింగ్రాంపూర్ గ్రామంలోని సింగోర్గర్ కోట్ పరిరక్షణ పనులకు అయితే పునాది రాయి వేయడం జరిగింది. సింగర్గోర్ కోటకు అదేవిధంగా జబల్పూర్ సర్కిల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద మైత్రి సేతు బ్రిడ్జ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ త్రూ ఏ వీడియో కాన్ఫరెన్స్. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య మైత్రి సేతు వంతెన అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఫారెస్ట్ హీలింగ్ సెంటర్ ఆఫ్ ద కంట్రీ వాజ్ ఇనాగ్రేటెడ్ ఎట్ ద రాణికేట్ ఇన్ కాలికా ఉత్తరాఖండ్. దేశంలోని మొట్టమొదటి అటవీ వైద్య కేంద్రాన్ని కాలికా ఉత్తరాఖండ్లోని రాణికేట్ వద్ద అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఐబిఎం సైన్స్ MOU మెమోరియం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ టు ఇంట్రడ్యూస్ ద స్టీమ్ ఫర్ గర్ల్స్. బాలికల కోసం స్టీమ్ అనే ఒక కార్యక్రమాన్ని ఐబిఎం ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి అయితే మనకి లాంచ్ చేయడానికి అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ స్టీమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే STEM సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ ద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఫర్ సబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్. అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి ఆజాదీ కా అమృత్ మహోత్సవం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఫ్లైట్ ఆపరేషన్స్ యాజ్ ద మచ్ అవైటెడ్ బరేలీ ఎయిర్పోర్ట్ హ్యావ్ స్టార్టెడ్ విత్ ద బరేలీ బికమ్ ద 8th ఎయిర్పోర్ట్ టు ఆపరేట్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఆఫ్టర్ లక్నో, వారణాసి, ఆగ్రా, గోరఖ్పూర్, కాన్పూర్, ప్రయాగ్రాజ్ అండ్ హిందోన్.
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బరేలీ విమానాశ్రయంలో విమాన కార్యక్రమాలు అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ బరేలీ విమానాశ్రయంలో విమానాలు ప్రారంభించడంతో ఇది 8వ ఎయిర్పోర్ట్గా ఉత్తరప్రదేశ్లో నిలవడం జరిగింది. సో ఇప్పటిదాకా ఏ ఎయిర్పోర్ట్లు మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో చూసినట్లయితే లక్నో, వారణాసి, ఆగ్రా, గోరఖ్పూర్, కాన్పూర్, ప్రయాగ్రాజ్ మరియు హిండా తర్వాత ఉత్తరప్రదేశ్లో పనిచేసే 8వ విమానాశ్రయంగా అయితే బరేలీ అయితే నిలిచింది. నెక్స్ట్, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ విత్ ఏ కెపాసిటీ ఆఫ్ 100 మెగావాట్ విల్ బి సెటప్ ఎట్ రామగుండం ఇన్ తెలంగాణ. 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని ఎన్టీపీసీ వచ్చి తెలంగాణలోని రామగుండంలో అయితే ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్, సైబరాబాద్ పోలీస్ హ్యాస్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ ఎవర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ ఎట్ ద గచ్చిపోలి పోలీస్ స్టేషన్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. సైబరాబాద్ పోలీసులు భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్ను తెలంగాణలోని హైదరాబాద్లో గచ్చిపోలి పోలీస్ స్టేషన్లో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే 1 మార్చ్ టు 7th మార్చ్ అంటే మార్చి మొదటి వారాన్ని అయితే జన ఔషధి వీక్గా అయితే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ వీక్లో చెప్పలేదు, అందుకే ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. సో జన ఔషధి వీక్ మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే మార్చి 1 నుండి మార్చి 7. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చి మనకి 8th మార్చిన జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఉమెన్ ఇన్ లీడర్షిప్ అచీవింగ్ ఎన్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ ఏ COVID-19 వరల్డ్. నెక్స్ట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే. ఓకే, మనకి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే వచ్చి మార్చి 10వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్, వరల్డ్ కిడ్నీ డే ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఇది ఒక పర్టికులర్ డేని అయితే జరుపుకోము. మార్చ్ మంత్లో ఎప్పుడైతే సెకండ్ థర్స్డే మార్చ్ మంత్లో ఎప్పుడైతే 2వ గురువారం వస్తుందో ఆ రోజున పర్టికులర్గా వరల్డ్ కిడ్నీ డేని అయితే మనం జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చి లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిసీజ్. నెక్స్ట్, పై డే వచ్చి మనకి 14th మార్చ్న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి మార్చి 2వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మనకి సోషల్ మీడియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేదా టెలిగ్రామ్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెట్ చేస్తే మన లోగో వస్తుంది. దాంట్లో మనకి 30,000 అప్రాక్సిమేట్గా సబ్స్క్రైబర్స్ అయితే టెలిగ్రామ్లో ఉంటారు. దాన్ని చూసి మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెట్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు. అక్కడైతే ఇంపార్టెంట్ డిజీ పేజెస్ అనేవి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఏదైనా అప్డేట్స్ కానీ. అక్కడ నుండి మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.